శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. భరతునితో కూడుకొని భరద్వాజాశ్రమాన్నించి పుష్పక విమానంలో నందిగ్రామాన్ని చేరుకున్నారు శ్రీరామచంద్రమూర్తి. మహర్షులైనటువంటి వశిష్ఠాదులను ఆదరించి ఆయన ఒక ఉచితాసనం మీద కూర్చున్నారు. అంత భరతుడు శ్రీరామచంద్రమూర్తితో ఇలా విన్నపం చేశారు. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్ త్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ. శ్రీరామ, ఈ భూమండలం ఉన్నంతకాలము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్నంతకాలము ఈ సమస్త భూమండలానికి నీవే రాజువుగా కొనసాగవలసినది. ఇది భరతుని యొక్క విన్నపం. భరతస్య వచశ్రుత్వా రామః పరపురంజేయః తథేతి ప్రతిజగ్రాహ నిషసాద్ ఆసనే శుభే. దానికి సమాధానంగా శ్రీరామచంద్రమూర్తి తథాస్తు అన్నారు. ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తి తథాస్తు అని అన్నారో భరతుని యొక్క విన్నపాన్ని ఆయన అంగీకరించినట్లుగా. అంటే జ్యోతిశ్చక్రం తిరుగుతున్నంతకాలము, భూమండలం నిలిచి ఉన్నంతకాలము ఈ సమస్త భూమండలానికి ఏకైక సార్వభౌముడు శ్రీరామచంద్రమూర్తి మాత్రమే. అంత భరతుని యొక్క ఆజ్ఞను అనుసరించి శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, లక్ష్మణస్వామికి అందరికీ కూడా కేశ సంస్కారాలు, జటలకు ఉన్నటువంటి ముడులన్నీ కూడా విప్పదీసి తదనంతరము అభ్యంగన స్నానము చేయించి విచిత్రములైనటువంటి హారాలను, కస్తూరి మొదలైనటువంటి సుగంధాధిక మైపూతలను కావించి అమూల్యమైనటువంటి పట్టు పీతాంబరాలు ధరింపజేశారు. అంతా శ్రీరామచంద్రమూర్తి సీతామాతతోనూ, సుగ్రీవ, హనుమంత, విభీషణాది మిత్రులతోనూ కూడి అయోధ్యానగరానికి బయలుదేరారు. దశరథుని మంత్రులందరూ కూడా పురోహితుడైనటువంటి వశిష్ఠుని సమక్షంలో కూర్చొని పట్టాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లను గురించి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. సుమంతుడు, అశోకుడు, విజయుడు మొదలైన మంత్రులు శ్రీరాముని అభ్యుదయం కోసము, అయోధ్యానగర వైభవ వృద్ధి కోసము కావలసినటువంటి ముఖ్య కర్తవ్యాలన్నింటినీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. శ్రీరాముని యొక్క అభిషేకం కోసం మంగళపూర్వకంగా చేయవలసినటువంటి కార్యక్రమాలను నిర్వహించటం కోసం పురోహితులకు సూచన ఇవ్వబడింది. అంతా సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు ఆకుపచ్చ వన్నె ఉన్నటువంటి గుర్రాలు పూంచిన రథం మీద ఏ రకంగా విరాజిల్లుతూ ఉన్నారో అదేవిధంగా మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యవనాశ్వములు పూర్చినటువంటి ఉత్తమమైనటువంటి రథాన్ని అధిరోహించి అయోధ్యానగరానికి బయలుదేరారు. భరతుడు సారథ్యం వహిస్తూ ఉన్నారు. శత్రుఘ్నుడు శ్రీరాముని శిరస్సు మీద ఛత్రం పట్టారు. లక్ష్మణమూర్తి ఒక వింజామరను, విభీషణుడు మరొక వింజామరను పట్టుకొని శ్రీరామచంద్రమూర్తికి ఇరువైపులా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మహర్షులు మరుద్గణములతో కూడి దేవతలు ఆకాశం నుంచి శ్రీరామచంద్ర ప్రభువు మీద పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు. వానరరాజైనటువంటి సుగ్రీవుడు పర్వత ప్రమాణంలో ఉన్నటువంటి శత్రుంజయం అనే పేరున్నటువంటి గజాన్ని అధిరోహించి ముందుకు సాగుతూ ఉన్నారు. అమాత్యుల చేత, బ్రాహ్మణుల చేత, పౌరుల చేత పరివృతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి నక్షత్రమండలం మీద విరాజిల్లుతున్నటువంటి చంద్రునిలాగా వైభవోపేతుడై అలరారుతూ ఉన్నాడు. అంతా శ్రీరామచంద్రమూర్తి తన తండ్రి అయినటువంటి దశరథుని యొక్క గృహాన్ని సమీపించారు. అందు ప్రవేశించి తల్లులకు నమస్కరించారు. అంత భరతునితో ఇలా అన్నారు. భరత, నా మహాభవనం ఏదైతే ఉందో అది ముత్యములతో, వైడూర్య మణులతో పొదగబడి ఉంది. అది అంతఃపుర వనంతో కూడుకొని శోభితమై ఉన్నది. దాన్ని మహారాజైనటువంటి సుగ్రీవునికి విడిదిగా ఇవ్వవలసినది. అంత భరతుడు శ్రీరాముని యొక్క భవనాన్ని సుగ్రీవునికి విడిదిగా ఏర్పాటు చేశారు. అంత భరతుడు సుగ్రీవుడితో, ప్రభు, శ్రీరామ పట్టాభిషేకం కోసం జలములు తీసుకొని రావటం కోసం మీ దూతలను ఆజ్ఞాపించండి అని పలికారు.
సుగ్రీవాజ్ఞ మీద బలాఢ్యుడైనటువంటి మహాత్ములైన వానరోత్తములు వివిధ నదీ నదముల నుంచి సముద్రముల నుండి అభిషేక జలాన్ని తీసుకురావటం కోసం బయలుదేరారు. భల్లూకరాజైనటువంటి జాంబవంతుడు, వానరోత్తములైనటువంటి హనుమంతుడు, గవయుడు, వృషభుడు అనువారు 4 సముద్రముల నుండి 500 నదుల నుండి పవిత్ర జలములను తీసుకొని కలశాలను అభిషేకం కోసం ఏర్పాటు చేశారు. ఈ అభిషేకం కోసం తీసుకొచ్చినటువంటి జలాలన్నింటినీ కూడా ప్రధాన పురోహితునకు అందజేయబడ్డాయి. ఇక్కడి నుంచి మనకు శ్రీరామ పట్టాభిషేక సర్గ అనేది ప్రారంభమవుతుంది. అనంతరం మహర్షులలో శ్రేష్ఠుడు వంశపురోహితుడు అయినటువంటి వశిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో కూడి శ్రీరామచంద్రమూర్తిని రత్నసింహాసనం మీద ఆసీనుని గావించారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు ఈ మహర్షులందరూ కూడా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలములైన సుగంధజలముల చేత వసువులు ఏ రకంగా దేవేంద్రుని అభిషేకించారో ఆ రకంగా అభిషేకించారు. పిమ్మట ఋత్విజులైనటువంటి బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు వీరితో కూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషంగా ప్రభువునకు వేద మంత్రపూర్వకంగా అభిషేకం చేశారు. తదనంతరం ఆకాశంలో నిలిచి ఉన్నటువంటి దేవతలు, గంధర్వులు, కిన్నర కింపురుషులు, దిక్పాలురు అక్కడికి విచ్చేసి వివిధ ఔషధీ రసముల చేత సీతారాములను అభిషిక్తులను చేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక వేదిక మీద బ్రహ్మనిర్మితమైనటువంటి కిరీటము శ్రీరామ పట్టాభిషేకం కోసం ఉంచబడింది. మహాత్ముడైనటువంటి వశిష్ఠుడు, ప్రముఖులైనటువంటి ఋత్విజులు ఆ కిరీటాన్ని వివిధ భూషణములను శ్రీరామచంద్రమూర్తికి అలంకరించి అభిషిక్తుణ్ణి చేశారు. శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రాన్ని పట్టుకున్నారు. వానరరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరతో సేవిస్తూ ఉన్నాడు. రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడు చంద్రకాంతులు ఎంతున్న మరొక వింజామరను గైకొని వీచుతూ ఉన్నాడు. అంతా దేవేంద్రుని తరఫున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో వచ్చి 100 పద్మములతో కూడి మెరుస్తూ ఉన్నటువంటి బంగారు మాలను, రత్నములతో కూడి మణులతో భాసిల్లుతున్నటువంటి ముత్యాల హారాన్ని ప్రభువుకు సమర్పించారు. అంత ప్రజ్ఞాశాలియు శుభలక్షణములచే పట్టాభిషేకమునకు అర్హుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క మహోత్సవ సమయంలో దేవ గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యములు గావించారు. ఈ శుభ సమయంలో భూమి అంతా కూడా పచ్చగా కళకళలాడుతూ ఉంది. చెట్లన్నీ పండ్లతో సమృద్ధిగా కనపడుతూ ఉన్నాయి. పుష్పములు సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అంత పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి లక్షల సంఖ్యలో గుర్రాలను, పాడి ఆవులను, గోవులను, వృషభములను బ్రాహ్మణులకు దానం చేశారు. భూరి సువర్ణదానం కూడా జరిగింది. అంత సుగ్రీవునకు, మిగిలినటువంటి వానర ప్రముఖులకు, విభీషణునకు తగిన రీతిగా బహుమతులు అందజేయబడ్డాయి. అంత శ్రీరామచంద్రమూర్తి మేలైనటువంటి మణులతో కూడిన ఒక ముత్యాల హారాన్ని సీతాదేవికిచ్చారు. ఉత్తమమైన ఆభరణము చంద్రుని కిరణాలలాగా మనోరంజకంగా ఉంది. సీతామాత భర్త వైపు చూస్తూ స్వచ్ఛములై దివ్యములైనటువంటి వస్త్రాలను, చక్కని ఆభరణములను మారుతికి కానుకలుగా ఇచ్చింది. పిమ్మటి జానకి తన మెడలో ఉన్నటువంటి కంఠాభరణాన్ని తీసుకొని తన భర్తను, వానరులను పదే పదే చూస్తూ ఉంది. ఆమె మనస్సులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించినటువంటి శ్రీరామచంద్రమూర్తి, దేవి, సాటిలేని పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలగు లక్షణాలు కలిగినటువంటి నీ ఆదరానికి పాత్రుడైనటువంటి ఉత్తమునికి ఈ హారాన్ని నువ్వు బహూకరించు అని పలికారు. అంత ఆ శుభాంగి హారాన్ని వాయుసుతునకు ఇచ్చింది. కపివరుడైనటువంటి వాయుసుతుడు ఆ హారాన్ని ధరించినప్పుడు చంద్రకిరణములతో ప్రకాశిస్తున్నటువంటి మేఘమండలంలాగా ఆయన తేజరిల్లుతూ ఉన్నాడు. ఈ విధంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. వానర ప్రముఖులు, పురప్రముఖులు, లోకమంతా కూడా చాలా ఆనందంతో ఉత్సవాన్ని గడిపింది.
అనంతరము వానరులు, విభీషణుడు వారి వారి స్వస్థలాలు వెళ్ళటం కోసం శ్రీరాముని ఆజ్ఞ కోసం ప్రార్థించారు. శ్రీరామునికి నమస్కరించి వారు ఆయన అనుమతితో తమ తమ స్వస్థానాలకు బయలుదేరారు. అంత శ్రీరామచంద్రమూర్తి ధర్మజ్ఞుడైనటువంటి లక్ష్మణుడితో ఇలా అన్నారు, లక్ష్మణ, నీవు యువరాజువై ఈ రాజ్యభారాన్ని నువ్వు పంచుకో. దానికి లక్ష్మణస్వామి అంగీకరించలేదు. తదుపరి శ్రీరామచంద్రమూర్తి భరతుని యువరాజుగా చేశారు. శ్రీరామచంద్రమూర్తి పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము ఇంకా అనేకములైనటువంటి యజ్ఞాలను నిర్వహిస్తూ ఉన్నారు. 10,000 సంవత్సరముల పాటు కోసల రాజ్యాన్ని పరిపాలించారు. శ్రీరాముని యొక్క రాజ్యపాలనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు, క్రూరమృగముల బాధ లేదు, రోగగ్రస్తులు కావటం జరగలేదు, చోరభయం లేదు, ఎలాంటి ప్రాకృతికమైనటువంటి అనర్థాలు లేవు, కాలమృత్యువే అకాల మృత్యువు ఎక్కడా లేదు, ధర్మ నిరతులై ప్రజలు సంతోషంగా ఉన్నారు, పరస్పర విరోధాలు ఎక్కడా లేవు, ప్రజలు దీర్ఘాయులుగా సంతాన సమృద్ధి కలిగి ఉన్నారు, శోకరహితులై ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క పాలనలో ప్రజలలో ఎవరి నోటి నిండైనా రామనామమే వినపడుతూ ఉంది. రాముని గాథలే వినిపిస్తూ ఉన్నాయి. జగమంతా కూడా రామమయమై రామస్వరూపంతో ఆవరించబడినట్లుగా ఉంది. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ భ్రాతృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. సోదరులతో కూడి శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాల పాటు కోసల రాజ్యాన్ని పరిపాలించినట్టుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తూ ఉంది. ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకము, ఆయన రాజ్యపాలనము కొనసాగినాయి. ధనం యశస్యం ఆయుష్యం రాజ్ఞాంచ విజయావహం ఆదికావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినాకృతం యప్పఠేత్ శృణుయాల్లోకే నరః పాపాద్ విముచ్యతే. వాల్మీకి మహర్షికృతమైనటువంటి ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణము చాలా శుభప్రదమైనది, ఆయుర ఆరోగ్యాలను కలిగించేది, కీర్తి ప్రతిష్టలను పెంపొందించేది, ఇది రాజులకు విజయాన్ని చేకూర్చేది. దీని పఠించడం వలన కానీ వినటం వలన కానీ సమస్త పాపాల నుంచి ప్రజలు విముక్తులు అవుతారు. పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజోలోకే శుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపూంశ్చాప్యధితిష్టతి రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ. ఎవరైతే ఈ శ్రీమద్ రామాయణాన్ని, రామ పట్టాభిషేకాన్ని వింటారో వారికి సంతానం కలుగుతుంది, సంపదలు ప్రాప్తిస్తాయి, శత్రువులను జయించి వారు అభివృద్ధిని పొందుతారు. ఈ కావ్యాన్ని విన్నటువంటి స్త్రీలు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు వంటి సమర్థులైనటువంటి పుత్రులను సంతానంగా పొందగలుగుతారు. శుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవం సర్వం అక్లిష్టకర్మణః శృణోతి య ఇదం కావ్యం హర్షం వాల్మీకినాకృతం శ్రద్ధధానో జితక్రోధో దుర్గాణ్యతితరత్యతో. ఈ మహాకావ్యాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు జితక్రోధులై దరిద్రాది దుఃఖాల నుంచి దూరమవుతారు. దీర్ఘకాలము బంధువులకు దూరమైన వారు తిరిగి బంధువులను కలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శ్రవణేన సురాసర్వే ప్రియంతే సంప్రశృణ్వతాం వినాయకాశ్చ శాంబ్యంతి గృహే తిష్టంతి యస్య వై. రామాయణం యొక్క శ్రవణం చేత దేవతలు ప్రసన్నులవుతారు, దుష్టబాధలన్నీ తొలగిపోతాయి, శత్రుజయం కలుగుతుంది, తిరిగి తమ రాజ్యాన్ని పొందుతారు, శుభాలు చేకూరుతాయి, ఉత్తమ పుత్రులను పొందుతారు అని మనకు శ్రీరామాయణమే తెలియచేస్తూ ఉంది.
ప్రణమ్య శిరసాం నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః. తాము స్వయంగా పారాయణం చేసుకోలేకపోయిన వారు బ్రాహ్మణులకు శిరస ప్రణమిల్లి ఆ ద్విజోత్తముల నుంచి ఈ వృత్తాంతాన్నంతటిని కూడా విన్నట్లయితే వారికి ఈ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రీయతే సతతం రామః సహి విష్ణుః సనాతనః. ఎవరైతే ఈ రామాయణాన్ని వింటారో, ఈ రామాయణాన్ని పఠిస్తారో లేదా పారాయణం చేస్తారో వారికి సాక్షాత్తు విష్ణుస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. రఘువంశ శిరోమణి మహాబాహు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు దేవాదిదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడే. లక్ష్మణస్వామి సాక్షాత్తు ఆదిశేషస్వరూపమే. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. ఈ రామాయణ మహాకావ్యం సర్వశుభకరము, సమస్త ప్రయోజనాలను చేకూర్చేది. దీని శ్రవణం వల్ల కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి కలుగుతాయి. స్త్రీలకు ఉత్తమమైనటువంటి సుఖాలు ప్రాప్తిస్తాయి. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః. ఈ ఇతిహాసం ఆయురారోగ్యాలను, కీర్తి ప్రతిష్టలను, సౌభ్రాతృత్వాన్ని, బుద్ధి కౌశలాన్ని, సుఖశాంతులను, తేజో వైభవాలను ప్రసాదిస్తుంది. కాబట్టి సమస్త సంపదలను అభిలషించేటటువంటి సత్పురుషులు నియమనిష్టలతో దీనిని పారాయణం చేయాలి లేదా శ్రవణమైనా చేయాలి. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు ప్రఖ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతీహ చ నరాః తేషాం వాసస్త్రివిష్టపే. ప్రాచీనమైనటువంటి ఈ రామ కథ అనేది సర్వశుభాలను చేకూర్చుగాక. అందరిపై శివన్నారాయణుని యొక్క ప్రభావము మిక్కిలి ప్రసరించుగాక. శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుగాక. ఈ రామాయణాన్ని మన దగ్గర ఉంచుకున్న, ఇందులోని దివ్య గాథలను మనం పారాయణం చేసినా, శ్రవణం చేసినా దేవతలు, పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు. వాల్మీకి మహర్షికృతమైనటువంటి ఈ రామాయణ సంహితను భక్తితో పారాయణం చేసినా, భక్తితో శ్రవణం చేసినా లేదా భక్తి శ్రద్ధలతో లిఖించినా కూడా వారికి స్వర్గసుఖాలు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి శ్రీమద్ రామాయణం మనకు తెలియచేస్తుంది. దీంతో మనకు శ్రీరామ పట్టాభిషేక సర్గ ద్వితీయ భాగం కూడా పూర్తి అయింది. మనం సుందరకాండానికి శాంతిపాఠంగా సీతారామ కళ్యాణాన్ని, తదనంతరము శ్రేయోదాయకంగా శ్రీరామ పట్టాభిషేక సర్గను మనం సూక్ష్మంగా ఒక పరిశీలన చేశాం. ఇది రామాయణ శ్రీమద్ వాల్మీకృతమైనటువంటి రామాయణం నుంచే మీకు పరిచయం చేయటం జరిగింది. ఈ పారాయణం, ఈ ప్రవచనం మనందరికీ కూడా శుభాన్ని, శాంతిని, సౌఖ్యాన్ని, శ్రీరామచంద్రమూర్తి యొక్క చరణముల పట్ల, పాదపద్మముల పట్ల అనన్యమైనటువంటి భక్తిని మనకు కలిగించాలి. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అన్న రీతిగా అందరికీ కూడా రామచంద్రమూర్తి యొక్క రక్షణ సదా కలగాలని పరమాత్మని ప్రార్థిస్తూ ఇతి శ్రీ శివార్పణం. స్వస్తి.